ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీరంగూడ శివాలయానికి బయలుదేరిన కాటాని పోలీసులు అడ్డుకున్నారు. తల్లితో కలిసి ఆలయానికి వెళ్లేందుకు కాటా శ్రీనివాస్ ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట నెలకొంది. ఎట్టి పరిస్థితిలో బీరంగూడ శివాలయానికి వెళ్లి తీరుతారన్నారు కాటా. స్పాట్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి శ్రీనివాస్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. శ్రీనివాస్ గారు ఇప్పుడు వెళ్తారా? పోలీసులు ఆయన నా కొడుకు మీద నిందేసిండు. నేను నిరూపించుకోవాలి. నా కొడుకు తప్పు చేసిండా, మంచిగా చేసిండా, జనాలకు ఏం చేసిండు, ఆయన నింద పెట్టిండు కదా. మరి ఆ నిందని మేము నిరూపించుకోవాలన్నా గుడికి పోతుంటాం మేము. మీ కొడుకు పెద్ద ఎత్తున తప్పులు చేశాడంటూ ఎమ్మెల్యే అన్నాడు. ఎమ్మెల్యే మీ కొడుకు చాలా తప్పులు చేశాడని అన్నాడు కదా. మరి ఇప్పుడు నిరూపించుకోవాలి. నేను అట్లా పెంచలేదు నా పిల్లలని. నా భర్త కూడా తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకుండా పోయిండు ఆయన. శ్రీనివాస్ గౌడ్ పోనీయకుండా పోలీసులు వచ్చారు మీ ఇంటి దగ్గరికి, ఏం చెప్తారు? శ్రీనివాస్ గౌడ్ గుడికి పోకుండా పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు, ఏం చెప్తారు? నేను తీసుకుపోతున్నా, నేను గుడికి తీసుకొని పోతా. న్యాయము ధర్మము ఆడ దేవుని దగ్గర నిరూపించుకొని వస్తా పబ్లిక్ లా. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ రోజు మీ ఇంటి చుట్టూ పోలీసులు ఉన్న పరిస్థితి. ఇప్పుడు నేను నా మీద ఏదైతే గుడం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నా మీద ఏదైతే బట్టగాల్సి మీద వేసిండో, ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పడం జరిగింది. నేను ఏ మాట అయితే చెప్పినో అవన్నిటి మీద నేను నిలబడుతున్నా. నా ఏదైతే నా ఉన్నటువంటి నా మీద నువ్వు అనవసరంగా ఆరోపణలు చేసినావు, నా బాధ్యతగా నేను నిరూపించుకోవడానికి నేను వస్తా అని చెప్పినా నేను వెళ్తున్నాను. నేను ఏ తప్పు తెలియదు నాకు. నువ్వు చేసిన ఆరోపణల మీద అన్యం పుణ్యం ఏ కానా రూపాయి నాకు తెలియదు. నువ్వు అనవసరంగా ఉట్టిగా బట్ట కాల్చి మీద వేస్తే కుదరదు. కాబట్టి నువ్వు వేసిన నిందని నేను తుడుచుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను బయలుదేరుతున్నాను. ఎమ్మెల్యే ఇప్పటివరకు అయితే రెస్పాండ్ కాలేదు. గుడి దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఎమ్మెల్యే లేదని చెప్తున్నాడు, ఏం చెప్తాడు? ఆయన బాధ్యతగా ఆయన అన్నాడు. ఆయన అన్న ఆరోపణల మీద నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను బయలుదేరుతున్నా. పోలీసులు అడ్డుకుంటే ఏం చేయబోతున్నా? నేను పొయ్యి తీరుతా అంటున్నా. ఎందుకంటే నా కన్న తల్లి నన్ను తీసుకొని పోతుంది, నా కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పి తీసుకొని పోతుంది. నేను బయలుదేరుతా. నన్ను దయచేసి అడ్డుకోకండి. ఎందుకంటే సమాజానికి నేను చెప్పాలి కదా. సమాజానికి ఆయన వేసిన నిందకి నేను దుడుచుకోవాలి కదా. అది సో పోలీసు వాళ్ళు అడ్డుకున్నా ఖచ్చితంగా వెళ్తానంటూ శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.